Hey guys, welcome back to my channel. Nenu mi Priya. So today I'm going to show you a beautiful moment, like I'm going somewhere that I like టు మీట్ మై ఫ్రెండ్స్. అంటే యాక్చువల్గా ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం చాలా ప్రాబ్లమ్స్ నుంచి, స్ట్రెస్ అన్నీ ఏదో ఒక తలనొప్పుల నుంచి కొంచెం ప్రశాంతంగా వెళ్దాం అనుకొని ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను. ఫ్రెండ్ వెడ్డింగ్ ఒకటి ఉంటే హైదరాబాద్కి. సో ఇక్కడ చూస్తుంది ఏంటంటే, నేను ఫస్ట్ టైం టీవీలో చూడడం తప్ప ఎప్పుడు నేను ర్యాపిడో అయితే బుక్ చేసుకోలేదు. సో ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ అనమాట. అది కూడా స్కూటీ బుక్ చేసుకున్నాను నేను ర్యాపిడో. హైదరాబాద్లో మా ఫ్రెండ్ అడిగితే సేఫా అంటే సేఫ్ అని చెప్పింది అనమాట. సో సేఫ్గా తీసుకొస్తారు అని చెప్పింది. సో ఆ ధైర్యంతో నేను ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. మార్నింగ్ 7 o'clock అయితే అవుతుందన్నమాట. చాలా చల్లగా ఉంది హైదరాబాద్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఎందుకంటే తిరుపతిలో చాలా వేడి ఉంటుంది అసలు ఈ మధ్య. అలాంటిది హైదరాబాద్లో ఇంత చల్లగా ఉందంటే వావ్. సో ఇలా వెళ్తూ ఉంటే ఈ బిల్డింగ్ అయితే కనిపించింది నాకు. ఎప్పుడు మనము సినిమాల్లో హైదరాబాద్ అని చెప్పగానే మనకి చార్మినార్, బుద్ధుడి బొమ్మ ఇలా చూపిస్తారు. ఈ బిల్డింగ్ కూడా అలానే చూపిస్తారు కదా. సో అదనమాట. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసాను. కానీ జర్నీ 1 hour ఉంది. ఈ 1 hour అయితే నిజంగా లిటరల్ నేను చాలా ఎంజాయ్ చేశాను. సో ఫైనలీ వచ్చాను మా ఫ్రెండ్ ఇంటికి, ఫ్రెష్ అయిపోయాను. సో మా ఫ్రెండ్ అయితే నా కోసం ఏదో చేసి ఇచ్చింది. అంటే వాళ్ళ మదర్ చేసి ఇచ్చారనమాట. వాళ్ళ అమ్మ ఎంత స్వీట్ అంటే, ఆంటీ మమ్మల్ని అసలు ఏం చేయనివ్వలేదు, తనని కూడా వంట చేయనివ్వలేదు. మొత్తం తనే తన చేతులతో చేసి పెట్టింది అనమాట, చాలా ప్రేమగా మాకైతే. సో అలా ఫ్రెష్ అయ్యి తినేసి ఇలా రోడ్డు మీద అయితే పడ్డాము. ఎందుకంటే చెప్పాం కదా మా ఫ్రెండ్ వెడ్డింగ్ అని చెప్పి, తనకి ఏమన్నా గిఫ్ట్ తీసుకుందామని చెప్పి చూస్తూ ఇలాగ జ్యువెలరీ స్టోర్కి అయితే వచ్చేసాం అనమాట. నాకు అక్కడ జ్యువెలరీ తన కోసం తీసుకొని మా కోసం కూడా కొనుక్కున్నాం మేము. అమ్మాయిలకి షాపింగ్ అంటే ఎంత పిచ్చో కదా, చంద్రముఖిలు అయిపోతాం అందరం అయితే. సో మధ్యాహ్నం లంచ్ కూడా ఆంటీ బయట చేయనివ్వలేదు అనమాట. తన చేతులతోనే చాలా వెరైటీలు చేసి పెట్టింది. సో కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినను అంటే ఇలాగ వెజ్ అయితే చేసి పెట్టింది అనమాట. అలా తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇలాగ ఆటోలో. చాలా ఫన్నీగా అనిపించింది, హ్యాపీ అనిపించింది అనమాట. లాంగ్ టైం వీళ్ళని కలిసి, నేను యూకేలో ఉన్నప్పుడు మంచిగా కలుస్తుండే అనమాట. ఇండియా వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను కలవడం. అక్కడి నుంచి ఒక మాల్కి అయితే వచ్చాము. ఇది ఏఎంబి మాల్ ఆర్ సంథింగ్, నాకు కరెక్ట్గా పేరు గుర్తులేదు. మహేష్ బాబు సినిమా హాల్ కూడా ఉందంట ఇక్కడ. సో అది కూడా చూపిస్తాను, చూసి మీరు కూడా ఆనందించండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి, వీలైతే కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ. సో ఇదనమాట మహేష్ బాబు సినిమా థియేటర్. మాకు వెళ్ళడానికి టైం లేదు, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ మేము రిసెప్షన్కి అయితే స్టార్ట్ అవ్వాలి కాబట్టి. ఈ లోపల ఆకలేసి ఇక్కడైతే కొంచెం కూర్చున్నాను. నేను ఎప్పటి నుంచో టాకోస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అది వద్దని చెప్పి ఇంకోటి మా ఫ్రెండ్ ఇలా వ్రాప్ అయితే ఏదో పెట్టింది. ఏం లేదు, ఒక చపాతీలో ఇవలాగా గడ్డంతా వేసి ఇచ్చారనమాట, చికెను, ఆకులు, అలములు అన్నీ. సో టేస్ట్ అయితే బాగానే అనిపించింది. సో ఇలాగ రెడీ అయిపోయి మేము రిసెప్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి రిసెప్షన్కి మళ్ళీ 1.5 hour జర్నీ ఉందన్నమాట. సో వీ హ్యావ్ టు ఇలాగ కార్లో అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మంచిగా రెడీ అయిపోయి మేమే అసలు లేట్ అనుకుంటే ఇంకా ట్రాఫిక్ జామ్, అసలు ఏంటో 7కి వెళ్ళాల్సిన వాళ్ళు ఏ టైంకి వెళ్తున్నామో కూడా అర్థం కావట్లేదు. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. అది కాకుండా వీకెండ్ కదా, సో అందరూ బయటే ఉన్నారనమాట జనాలంతా రోడ్ల మీద. నైట్ 9 అవుతున్నా కానీ అసలు చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. హైదరాబాద్ ట్రాఫిక్ అంటేనే అసలు మనకి హెడేక్ వచ్చేస్తుంది, నాకే కదా ఎవరికైనా అంతే అనమాట, భయపడాల్సిందే అసలు. సర్ప్రైజ్ ఏంటంటే మేము అప్పుడే వెళ్ళాము, 7కి స్టార్ట్ అవ్వాల్సింది, వాళ్ళు కూడా లేట్ అయిందనమాట, 9కి స్టార్ట్ చేశారు. సో మేము వెళ్ళగానే మా కోసం వెల్కమ్ చెప్పినట్టు ఇలాగైతే ఆకాశంలో మెలమెలా మెరుపులతో, టపాసులతో మాకైతే వెల్కమ్ చెప్పారు. యాక్చువల్లీ మాకు కాదు, వాళ్ళకి వెల్కమ్ చెప్పారనమాట. సో ఎలాగో 9 అయిపోయింది, ఆకలిస్తుందని చెప్పి ఫస్ట్ భోజనంకి అయితే వెళ్ళిపోయాము అనమాట మేము. బఫే అసలు ఏమేమి ఉన్నాయి వెరైటీస్ చూడడానికి, తర్వాత తినగలమో లేదో అని చెప్పి ఫస్ట్ అయితే వెళ్ళి తినేస్తున్నాం అనమాట ఎనర్జీ కోసం. ఇలాగా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే అన్నీ ట్రై చేద్దామని అన్నీ పెట్టుకున్నా. తర్వాత మా ఫ్రెండ్కి కూడా పంపిద్దాం అనుకున్నా అన్నిటికీ రివ్యూ చెప్పడానికి. సో నాకైతే ఈ ఫ్రూట్ బౌల్ చాలా నచ్చింది. చాలా ఫ్రూట్స్ అయితే పెట్టారు, స్వీట్ కూడా బాగానే అనిపించింది అనమాట. అదనమాట సంగతి. తీరిగ్గా మొత్తం అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి పెట్టుకొని తినేసి లాస్ట్లో ఐస్ క్రీమ్ తినకపోతే బాగోడదు కదా. వాళ్ళైతే ఐస్ క్రీమ్ తిన్నారు, నేనైతే కిల్లీ వేసుకున్నాను. నాకు కిల్లీ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఒక కిల్లీ కాదు, ఒక 2-3 కిల్లీలు అయితే వేసేసుకున్నాను. అలాగే తినేసి ఇలా వచ్చేటప్పటికి అప్పటికే రిసెప్షన్లో అందరూ పైకి వెళ్ళి ఒక ఫోటో దిగి భోజనానికి అయితే వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిందనమాట, మాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే మేము కూడా కొంతసేపు తనతో టైం స్పెండ్ చేయొచ్చు కదా, అదనమాట విశేషం.